హలో యాస్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో శారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము. అలాగే ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ శారీస్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరి కోసం అందుబాటులో ఉంచుతున్నారు. మరి ఈ రోజు చూపించబోయే శారీస్ సాఫ్ట్ పట్టులో చూస్తున్నామండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. పట్టు కలెక్షన్స్, చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనం ఈ రోజు చూడబోతున్నాము. ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు, అలాగే షోరూమ్స్ కి వెళ్ళి కూడా విజిట్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ పట్టు శారీస్ చూస్తున్నాం. ఈ శారీ కలర్ కాంబినేషన్ క్రీమ్ యూస్ చేశారు శారీ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూస్తే కనుక మనకి అటు ఇటు లైట్ కలర్స్ అనేది ఎలాంటి జరీ యూస్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వీవింగ్ తో మాత్రమే ఈ శారీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అటు ఇటు చూసుకుంటే కనుక మనకి ఒక రెడ్ మీదే బట్ వైట్ వీవింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. అటు ఇటు చూస్తే లైట్ రెడ్ ఇచ్చారు, దీంట్లో వైట్ వీవింగ్ తో మనకి థ్రెడ్ వీవింగ్ తో మనకి డిజైనింగ్ అనేది ఉంటుంది. మధ్యలో అంతా కూడా క్రీపర్ మ్యాంగో బుటీస్, ఫ్లవర్ బుటీస్ తో మనకి ఒక లైట్ లుక్ అండి, ఒక క్లాసీ లుక్, ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చే విధంగా మనకి ఈ శారీ పళ్ళు అంతా కూడా డిజైన్ చేయించారు. ఇది 1 మీటర్ ఉంటుంది, 1 మీటర్ ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా సాఫ్ట్ పట్టు శారీస్ చూస్తున్న విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో. ఈ శారీలో పైన బార్డర్ చూస్తే మనకి ఒక మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా అటు ఇటు గ్రీన్ ఇచ్చారు, మనకి గ్రీన్ మెరూన్ బార్డర్. మధ్యలో మనకి ఒక బ్లాక్ మీద చూసారు కదండి, ఒక బర్డ్స్ డిజైన్ అనేది కూడా, ఒక డక్ డిజైన్ ఒక ఇచ్చారు. ఇదంతా కూడా గ్రీన్ సిల్క్ థ్రెడ్ అనేది గ్రీన్ థ్రెడ్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ థ్రెడ్ తో మనకి వీవింగ్ అంతా కూడా త్రూ ది శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. పైన బార్డర్ కూడా ఈ విధంగా ఒక డీసెంట్ లుక్ గా ఉంటుంది. మనకి మిడిల్ అంతా కూడా ఒక క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇవి కూడా సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటాయి, ఎందుకంటే సాఫ్ట్ కలర్, మనకి లైట్ కలర్స్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది, మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. పైన ఏ విధమైన బార్డర్ ఉందో కింద కూడా యాస్టిస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. పైన కింద సేమ్ బార్డర్ సేమ్ లెంత్ ఇస్తూ శారీ డిజైన్ చేశారు. శారీ అంతా కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మరి శారీ అంతా ఎలా సింపుల్ గా ఒక డిఫరెంట్ లుక్ ఉంది, ఒక మంచి ప్రొఫెషనల్ లుక్. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారండి. చూడండి, పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో బ్లౌజ్ కి అదే డిజైన్ ఇచ్చారు. అంటే బ్లౌజ్ ప్లెయిన్ గా ఇవ్వకుండా శారీ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ఈ విధంగా హెవీగా వీవింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్, గ్రీన్ కలర్ యూస్ చేశారు. మ్యాంగో బుటీస్, మనకి లీఫ్ వర్క్ అంతా ఇస్తూ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఒక పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. ఈ విధంగా ఉంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2118 రూపీస్ కి మనకి ఈ శారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ శారీలో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ కాంబినేషన్ కూడా, అంటే ఎలాంటి జరీ కూడా ఈ శారీస్ లో యూస్ చేయలేదండి. సాఫ్ట్ పట్టు శారీస్ చూస్తున్నాం. వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. బట్ ఈ శారీస్ అన్ని లైట్ వెయిట్ గా ఉంటాయి, లైట్ సాఫ్ట్ గా ఉంటాయి మనకి. సో ఈ శారీ పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి అటు ఇటు మెరూన్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చారు. అటు ఇటు మెరూన్ ఇచ్చారు, మధ్యలో అంతా గ్రీన్ ఉంటుంది. బిఫోర్ శారీకి ఏ వర్క్ ఉందో, ఏ డిజైన్ ఉందో, ఏ వీవింగ్ ఉందో అదే వీవింగ్ ఇచ్చేసి పళ్ళు కూడా ఈ విధంగా క్లాసీ లుక్, ఒక సింపుల్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా చూస్తే కాంబినేషన్ మనకి ఒక యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ అంతా కూడా ప్లెయిన్ లో ఉంటుంది, మిడిల్ ప్లెయిన్ ఉంటుంది. మనకి ఒక మంచి ఒక షైనింగ్ లుక్ అనేది, లైట్ షైనింగ్ లుక్ ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక మెరూన్ కలర్ పట్టు బార్డర్ ఇచ్చారు. మిడిల్ అటు గ్రీన్ కలర్ పట్టు బార్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి ఒక గ్రీన్ మీద ఒక గ్రీన్ థ్రెడ్ అనేది, బ్రైట్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు, వీవింగ్ అనేది ఇచ్చారు. బర్డ్ డిజైన్ ఉంటుంది. బిఫోర్ శారీలో చూసిన డిజైనే మనకి ఈ శారీలో కూడా త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతుంది. పైన కింద ఇదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన కింద యాస్ట్రీస్ ఇదే బార్డర్ త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతుంది. మరి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి శారీకి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వకుండా ఈ విధంగా మనకి థ్రెడ్ వీవింగ్ అలా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైనింగ్ బ్లౌజ్ కి కూడా ఇవ్వడం జరిగింది. అంటే శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మనకి ఎల్బో స్లీవ్స్ పెట్టించేసుకొని ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కొంచెం స్పెషల్ లుక్ అనేది వస్తుంది. అదర్వైజ్ డిఫరెంట్ బ్లౌజ్ కి కూడా వెళ్ళవచ్చు. టోటల్లీ శారీలో ఎలాంటి జరీ యూస్ చేయకుండా చాలా సాఫ్ట్ పట్టు అనుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటూ మనకి ఒక డీసెంట్ లుక్ అనేది ఈ శారీతో వచ్చేస్తుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 2118 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఇందులోనే ఇంకో ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక కాంబినేషన్ బ్రైట్ ఉందండి. బిఫోర్ శారీస్ అన్ని కూడా క్రీమ్ యాష్ చూసాం కదా, ఈ శారీ కాంబినేషన్ మాత్రం మనకి కొంచెం బ్రైట్ గానే ఉంది అని చెప్పుకోవచ్చు. శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ఒక మెరూన్ కలర్ కాంబినేషన్, అలాగే చూసుకుంటే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. మనకి శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి డిఫరెంట్ గా ఉందండి. కంపేర్ టు బిఫోర్ శారీ చూస్తే దీంట్లో వీవింగ్ అనేది మారుతూ వచ్చింది. గ్రీన్ థ్రెడ్ యూస్ చేశారు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ యూస్ చేశారు. క్రీపరింగ్ అంతా కూడా చూసారా డిఫరెంట్ గా థిన్ గా ఉంది. మనకి డిజైన్
డిజైనింగ్ అనేది ఒక నైస్ లుక్ వచ్చే విధంగా పళ్ళు పాటలో డిజైన్ చేయించారు. అవుట్ లైన్ మాత్రం ఒక క్రాస్ కడీ స్టైల్ ఆఫ్ పింక్ వీవింగ్ అనేది ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ తీసుకున్నారు, ప్లెయిన్ గా ఉంటుంది. ఈ విధంగా మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గా ఉండొచ్చి సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, సాఫ్ట్ పట్టు కాబట్టి. పైన కింద యాస్ట్రీస్ ఇదే బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. పైన చూస్తే కనుక మెరూన్ పట్టు బార్డర్ ప్లెయిన్ ఇచ్చారు, 3 ఇంచెస్ ఉంటుంది. కింద కూడా మనకి గ్రీన్ ఇచ్చేసారు. మెరూన్ గ్రీన్ కాంట్రాస్ట్ ఇచ్చేసి మిడిల్ చూస్తే కనుక పళ్ళులో ఉన్న డిజైనింగ్ అనేది ఇక్కడ క్రీపర్ వర్క్ లీవ్స్ అనేది ఇట్లా జస్ట్ పడిపోయినట్టుగా ఈ డిజైనింగ్ అనేది త్రూ ఆఫ్ ది శారీ పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూసుకుంటే కనుక పళ్ళులో బార్డర్ లో ఏదైతే వీవింగ్ డిజైనింగ్ ఉందో అదే మనకి యాస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ తీసుకున్నారు, వీవింగ్ అంతా కూడా గ్రీన్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. అంటే ఈ శారీస్ వేర్ చేస్తే ఎలాంటి ఆడంబరం లేకుండా మనకు ఒక డిగ్నిటీ, ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది ఈ శారీస్ లో గమనించవచ్చు. సాఫ్ట్ పట్టు శారీస్ చూస్తున్నాం. ముఖ్యంగా చెప్తే కనుక ఫ్యాబ్రిక్ వైజ్ చాలా సాఫ్ట్ గా ఉంది, ముఖ్యంగా లైట్ వెయిట్ గా ఉంది, సమ్మర్ కి కూడా యూస్ఫుల్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 2118 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ వెరైటీ ఏంటో ఈ సాఫ్ట్ పట్టులో చూసేద్దాం. వావ్, కంపేర్ టు బిఫోర్ శారీస్ చూస్తే కనుక ఇవి కొంచెం గ్రాండ్ గా ఉన్నాయండి. ఇంత ముందు వచ్చేసి కొందరు సింపుల్ లుక్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వర్క్ కోసం ఆ శారీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం గ్రాండ్ గా కావాలి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉండాలి, బట్ కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ శారీస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శారీ చూస్తే కనుక మనకి మంచి గ్రీన్ కలర్, ఒక లీఫ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో హెవీగా జరీ యూస్ చేశారు. బిఫోర్ శారీస్ లో మనకి జరీ యూస్ చేయలేదు, బట్ దీంట్లో పళ్ళులో జరీ అనేది యూస్ చేశారు. అది కూడా హెవీ జరీ అనేది ఇచ్చారు, గోల్డెన్ జరీ తీసుకున్నారు. అటు ఇటు క్రీపర్స్ అలాగే లీవ్స్ ఒక సర్కిల్ డిజైన్ అనేది ఇస్తూ అటు ఇటు ఇవ్వడం జరిగింది. మధ్యలో అంతా కూడా మనకి ఒక పట్టు డిజైనింగ్ అనేది హెవీ జరింగ్ అనేది యూస్ చేశారు. ఈ విధంగా పళ్ళు 1 మీటర్ హెవీగా చాలా రిచ్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూసుకోండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇంత హెవీ జరీ యూస్ చేసినా కూడా శారీ అనేది మనకి లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి సర్కిల్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. గ్రీన్ మీద పళ్ళు పాటలో హెవీగా సర్కిల్ డిజైన్ ఇచ్చేసి అది కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా ఒక క్రాసింగ్ బీ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ ఇస్తూ పళ్ళు పాటు ఈ విధంగా సాఫ్ట్ గా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూస్తే పళ్ళులో ఏ విధంగా మనకి సర్కిల్ డిజైన్ ఉందో అదే కొద్దిగా గ్యాప్ ఇస్తూ త్రూ ఆఫ్ ది శారీ ఇవ్వడం జరిగింది. షోల్డర్ లో హెవీగా సర్కిల్ డిజైన్ ఉంటుంది. ప్రిన్స్ విషయానికి వచ్చేసరికి అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. పైన బార్డర్ విషయానికి వచ్చేసరికి గ్రీన్ కి కాంట్రాస్ట్ గా బ్లూ అండ్ పింక్ తీసుకున్నారు. మనకి గ్రీన్ కి మిడిల్ అంతా కూడా కాంట్రాస్ట్ బ్లూ తీసుకుని అవుట్ లైన్ మనకి పింక్ లో ఒక కడి అవుట్ లైన్స్ ఇస్తూ మిడిల్ లో గనక పళ్ళులో మన శారీలో ఏదైతే సర్కిల్స్ చూసామో అదే సర్కిల్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా గోల్డెన్ జరీ యూస్ చేస్తారు. పైన కింద యాస్ట్రీస్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. పైన కింద ఇదే లెంత్ తీసుకున్నారు, ఇదే కాంబినేషన్, ఇదే డిజైనింగ్, ఇదే వీవింగ్ ఉంటుంది. సో శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది. జరీ యూస్ చేసిన త్రూ ది శారీ ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. సేమ్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు, బట్ ఎలాంటి బుటీస్ అనేది ఇవ్వలేదన్నమాట. బుటీస్ కానీ వీవింగ్ కానీ వర్క్ కానీ ఏమి ఇవ్వకుండా జస్ట్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ ఇచ్చారు. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న బార్డర్ కలర్స్ కానీ పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఎలాంటి అయినా బ్రోకెట్ కానీ జకట్ బ్లౌజ్ కానీ యూస్ చేసినా చాలా బాగుంటుంది. సాఫ్ట్ పట్టు శారీ అండి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఈ శారీస్ అన్ని కూడా. ఈ శారీస్ ప్రైస్ ఓన్లీ 2632 రూపీస్. ఈ శారీ ప్రైస్ 2632 రూపాయలు. మరి నెక్స్ట్ ఏంటో ఇందులో ఉన్న వెరైటీస్ చూద్దాం. అంటే బిఫోర్ శారీ సేమ్ కానీ కలర్ కాంబినేషన్ అనేది మారిందనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది కూడా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్, బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. శారీలో కాంబినేషన్ చూస్తే కనుక మనకి బ్రింజాల్ బ్లూ యూస్ చేస్తారు. కళ్ళైతాలు కూడా చెప్పుకోవచ్చు. షేడ్ అనేది అలాగా ఉంది. మనకి పళ్ళు పాటలో బ్యాక్గ్రౌండ్ పట్టు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పట్టు చూస్తున్నాం. బ్రింజాల్ బ్లూ మీద హెవీ జరీ వర్క్ అనేది హెవీ జరీ వీవింగ్ అనేది ఇచ్చారు. వీవింగ్ లో కూడా క్రీపర్ అండ్ డిఫరెంట్ డిజైనింగ్ ఇస్తూ పళ్ళు అనేది చాలా రిచ్ గా డిజైన్ చేయడం జరిగింది. మిగతా బ్రింజాల్ బ్లూ మీద మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడ్ అనేది గమనించవచ్చు. ఈ శారీలో మనకి డాట్స్ అనేది సర్కిల్ డిజైనింగ్ అనేది కూడా జరీ యూస్ చేశారు. ఒక వి స్టైల్ ఆఫ్ వీవింగ్ అనేది ఈ సర్కిల్ లో గమనించవచ్చు. పళ్ళులో చాలా దగ్గరగా ఇచ్చారు. సింగిల్ స్టెప్ పెడితే చాలా బాగుంటుంది. మళ్ళీ మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే కనుక సర్కిల్ డిజైన్ అనేది ఫ్రిల్స్ పార్ట్ గానీ మిగతా బాడీ పార్ట్ విషయానికి వచ్చేసరికి అక్కడక్కడ ఈ సర్కిల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. పైన కింద బార్డర్ చూసుకుంటే కనుక ఇదే బార్డర్ పైన కింద రన్ అవుతూ వస్తుంది. పైన కింద
బ్రింజాల్ బ్లూ కి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. నెక్స్ట్ మిడిల్ అంతా కూడా గ్రీన్ ప్లెయిన్ గా ఇచ్చారు. అంటే డిఫరెంట్ గా ట్రెండ్ మారే కొద్ది కొత్త వెరైటీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం ఇలాంటి న్యూ సాఫ్ట్ పట్టు శారీస్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనందరి కోసం అందుబాటులో ఉంచుతున్నారు. సో మధ్యలో ప్లెయిన్ అటు ఇటు మనకి పట్టు స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఈ డాట్స్ డిజైన్ ఇస్తూ పైన బార్డర్ కింద బార్డర్ త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతూ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బట్ వితౌట్ ఎనీ బుటీస్ ఇవ్వడం జరిగింది. వితౌట్ ఎనీ బుటీస్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 2632 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. అదర్వైజ్ స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయవచ్చు. బ్యూటిఫుల్ కలెక్షన్స్ కదా అండి. మరి నెక్స్ట్ వెరైటీ ఏంటో చూద్దాం. సాఫ్ట్ పట్టులోనే ఇంకో వెరైటీ చూస్తున్నాము. సో ఏ శారీకి అది చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి. అంటే కొత్తగా శారీస్ కావాలి, కొత్త కలెక్షన్స్ కావాలి, అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే ఈ శారీస్ ని చూస్ చేసుకోవచ్చు. ఈ శారీ చూస్తే కనుక మంచి కలర్ కాంబినేషన్ ఎల్లో పింక్ గ్రీన్ తో ఈ శారీ డిజైనింగ్ ఉంది. ఈ శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మ్యాంగో ఎల్లో ఇచ్చారు. మనకి ఒక టర్మరిక్ ఎల్లో అని చెప్పుకోవచ్చు. టర్మరిక్ ఎల్లో మీద జెరీ వీవింగ్ అంతా కూడా మనకు ఒక జస్ట్ వీ సింబల్ లాగా వీ స్టైల్ డిజైనింగ్ అనేది మనము జెరీ యూస్ చేశారు అనమాట. ఇలా జెరీ యూస్ చేస్తూ పళ్ళు పాటు ఇచ్చారు. అటు ఇటు మనకి జస్ట్ కొద్దిగా లైట్ సిల్వర్ లైట్ గోల్డెన్ అనేది ఇస్తూ మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ అనేది అటు ఇటు ఎండ్ లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పాట్ అనేది గోల్డ్ సిల్వర్ యూస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా గమనిస్తే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిగతాదంతా కూడా సాఫ్ట్ పట్టు కాబట్టి చాలా ప్లెయిన్ గా ఉంటుంది. పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక మనకి అటు ఇటు ఎడ్జెస్ లో మనకి పింక్ ప్లెయిన్ పట్టు బార్డర్ ఇచ్చారు. లైక్ ఉప్పాడ స్టైల్ ఆఫ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ విధంగా పైన కింద ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి చూస్తున్నారు కదండి. వేరియేషన్ అనేది మీరు చాలా గమనించవచ్చు. దీంట్లో చూస్తే కనుక యాంటిక్ జెరీ అనేది యూస్ చేస్తారు. దీంట్లో సిల్వర్ 2 బార్డర్స్. మనం జనరల్ గా ఒక బార్డర్ చూస్తే కనుక గోల్డ్ గానీ సిల్వర్ గానీ యాంటిక్ గానీ యూస్ చేస్తారు. బట్ దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే మనము యాంటిక్ యూస్ చేశారు, సిల్వర్ యూస్ చేశారు. ఈ విధంగా మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇస్తూ దీంట్లో కూడా మనకి ఒక ట్రీ కింద పికాక్ ఉన్నట్టుగా ఈ ట్రీ కూడా సిల్వర్ వివింగ్ తీసుకున్నారు. ఈ బంచ్ అనేది మనకి జస్ట్ అప్ అండ్ డౌన్స్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ అప్ ఇచ్చారు, ఇక్కడ డౌన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అప్ అండ్ డౌన్ లో ఈ విధంగా ఈ బంచెస్ అనేవి లైట్ సిల్వర్ వీవింగ్ అనేది త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతూ ఉంటాయి. పైన బార్డర్ పైన ఏ విధమైన బార్డర్ చూస్తామో కింద కూడా యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. కాంబినేషన్ కూడా లెంత్ కూడా అంతే ఉంచారు అనమాట. ఈ విధంగా సాఫ్ట్ పట్టులో ఇంకో వెరైటీ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. విత్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది. వితౌట్ ఎనీ బుటీస్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1990 రూపీస్ అండి. బ్యూటిఫుల్ కలెక్షన్ సాఫ్ట్ పట్టు కదా. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1990. మరి దీంట్లో ఉన్న కలర్ లేట్ చేయకుండా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక 1990 ప్రైస్ లో అంటే సాఫ్ట్ పట్టులోనే మనం ఇప్పుడు థర్డ్ వెరైటీ చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1990. ఈ దీంట్లోనే లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ వీవింగ్ ఉన్నాయి, బార్డర్స్ లో కూడా హైలైట్ చేస్తూ ఉన్నాయి అనమాట. మరి ఈ శారీ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ శారీ కాంబినేషన్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ డిజైన్ చేశారు. ఈ శారీ పళ్ళు పార్ట్ చూస్తే కనుక అవుట్ వచ్చేసి సిల్వర్ వీవింగ్, ఒక జిగ్జాగ్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా జెరీ యూస్ చేశారు. ఒక జిగ్జాగ్ వేవ్ స్టైల్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అటు ఇటు సిల్వర్ ఇస్తూ మధ్యలో గోల్డ్ ఇచ్చారు. శారీ కలర్ కాంబినేషన్ బ్లూ ఇచ్చారు అనమాట. ఈ విధంగా పళ్ళు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ గా ఉంటుంది. మిడిల్ అంతా మనకి కలైతే అని చెప్పుకోవచ్చు. బ్లూ కొంచెం అటు గ్రీన్ యూస్ చేస్తూ ప్లెయిన్ గా ఉంటుంది. పైన కూడా చూసుకుంటే కనుక బ్లూ కి కాంట్రాస్ట్ గా గ్రీన్ ఇచ్చేసి అవుట్ లైన్ జస్ట్ పింక్ ఇచ్చేస్తూ మనకి అక్కడక్కడ సిల్వర్ డ్రాప్ బుటీస్ లో కూడా మనకి వీవింగ్ ఉంటూ ఈ విధంగా సిల్వర్ బుటీస్ అనేవి అక్కడక్కడ ఇచ్చారనమాట. మరి కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక మరి పట్టులో కూడా జనరల్ గా అందరూ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి అందుకోసం ఈ శారీ కూడా ఏం చేస్తారంటే లెంత్ ఎక్కువగా ఉన్న గ్రీన్ ప్లెయిన్ బార్డర్ అనేది ఇచ్చి పింక్ అవుట్ లైన్ ఇచ్చేస్తూ ఆ డ్రాప్ లోనే వీవింగ్ గల బార్డర్స్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కొద్దిగా గ్యాప్ ఇస్తూ మనకి కింద బార్డర్ అంతా కూడా ఫిల్అప్ చేయడం జరిగింది. బట్ ఈ డ్రాపింగ్ డిజైన్ అనేది మనకి ఫిల్అప్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇచ్చారనమాట. ఈ విధంగా పైన కింద బార్డర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా శారీ చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటాయి. మనకి సాఫ్ట్ పట్టు శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట.
రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, వితౌట్ ఎనీ బుటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదర్వైజ్ ఏదైనా వర్క్ వేసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. వేర్ చేసినా కూడా మనం చూడండి ఈ విధంగా సింగిల్ స్టెప్ వేసినా కూడా బాగుంటుంది. అదర్వైజ్ ఇలా స్టెప్ పెట్టినప్పుడు కూడా ఈ బార్డర్ వేరియేషన్ అనేది మనకి ఇలా జస్ట్ పెద్దవాళ్ళు అయితే కొంచెం ఇలా పెట్టేస్తారు కదండి, అలా పెట్టినా కూడా బాగుంటుంది. వేరియేషన్ అనేది చూడండి ఈ విధంగా భలే కనిపిస్తుంది కదా. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1990 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. సాఫ్ట్ పట్టులో ఇంకా వెరైటీ చూద్దాం. సాఫ్ట్ పట్టులోనే ఇంకో వెరైటీ అండి, కాంబినేషన్ మారింది మనకి. అలాగే చూసుకుంటే కనుక డిజైనింగ్ కూడా మారుతూ వచ్చింది. ఇది చూస్తే కనుక మనకి కాంబినేషన్ పింక్ అండ్ గోల్డ్ ఇచ్చారనమాట. పింక్ అండ్ గోల్డ్ సాఫ్ట్ పట్టు శారీస్ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో చూస్తున్నాము మనము. చూడండి ఈ శారీ పళ్ళు పాటలో మనకి డిఫరెంట్ వీవింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అటు ఇటు కూడా క్రీపర్ అనేది పెద్ద సైజ్ లో డిఫరెంట్ జరీ యూస్ చేస్తూ మనకి అటు ఇటు జరీ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫ్లవర్స్ లీఫ్ బుటీస్ అనేది ఇచ్చారు. పింక్ హైలైట్ చేస్తూ సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఆ విధంగా పళ్ళు 1 మీటర్ ఇచ్చారు. పళ్ళులో చూసుకుంటే కనుక జస్ట్ గోల్డెన్ అలాగే సిల్వర్ గల లీఫ్ బుటీస్ అనేది వీవింగ్ ఉంటూ మనకి కొంచెం గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. ఈ విధంగా పళ్ళు పార్ట్ డిఫరెంట్ వెరైటీ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మిగతా అంతా పళ్ళులో ఏదైతే సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ బుటీస్ చూస్తున్నామో ఆ బుటీస్ నే మనం ఫ్రిల్స్ విషయానికి బాడీ పార్ట్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. త్రూ ఆఫ్ ది శారీ ఈ సిల్వర్ గోల్డెన్ జరీ బుటీస్ అనేవి రన్ అవుతూ వస్తాయి. పైన కింద ఈ బార్డర్స్ గమనిస్తే కనుక ఓన్లీ గోల్డెన్ కడ్డీ బార్డర్స్ ఇచ్చారు. అవుట్లైన్ కాఫీ కలర్ ఇవ్వడం జరిగింది. పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతూ మనకి బార్డర్స్ లో ఎలాంటి వీవింగ్ ఎలాంటి బుటీస్ ఉండకుండా రన్ అవుతూ వస్తాయి అనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. పింక్ బ్లౌజ్ ఇచ్చారు, రన్నింగ్ బ్లౌజ్, ఎలాంటి బుటీస్ కూడా ఇవ్వలేదు. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1861 రూపీస్ కి మనకి ఈ శారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ శారీ కూడా నేను వేర్ చేసిన శారీ కూడా సాఫ్ట్ పట్టు అండి. ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా స్పెషల్ గా ఉంది మనకి. శారీ లైట్ వెయిట్ గా ఉంది, వేర్ చేసినప్పుడు కొంచెం లైట్ సింపుల్ గా ఒక డిగ్నిటీ ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది ఈ శారీని వేర్ చేయడం వల్ల వస్తుంది. అలాగే చూసుకుంటే ముఖ్యంగా గమనిస్తే లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, సమ్మర్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి ఈ శారీస్ ఈ సాఫ్ట్ పట్టు శారీస్ ని మీరందరూ కూడా మీ వార్డ్రోబ్ లో ఉంచుకోవాలి. అదర్వైజ్ ఈ కలెక్షన్స్ ని పర్చేస్ చేయాలి కావాలి అనుకుంటే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కూకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట దిల్షునగర్ మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. అదర్వైజ్ ఏం చేస్తారు, టైం లేదు, బిజీగా ఉన్నారు, ఈ శారీస్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.